హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ట్విన్ బాయ్ శ్రీహరి షో. సో ఇవాళ వచ్చేసి మేము కచ్చే రాస్తే అని ఎకలాజికల్ పార్క్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వచ్చేసాము. అండ్ మా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేశాను. ఐ హోప్ యూ విల్ లైక్ ద వీడియో. బేసికల్లీ మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ కనిపిస్తాయండి. మనం టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌లో మనకి ఫార్మ్ షాప్ అని ఒక చిన్న రూమ్ కనిపిస్తుంది. అక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఈచ్ పర్సన్‌కి ₹600 చార్జ్ చేస్తున్నారు. కిడ్స్ బిలో 5 ఇయర్స్‌కి దేర్ ఈస్ నో ఎంట్రీ టికెట్ నీడెడ్. కిడ్స్ అబోవ్ 5 ఇయర్స్ కూడా ₹600 పే చేయాల్సి ఉంటుందండి. చూసారు కదండీ వ్యూ ఎంత బావుందో! ఒక చిన్న ఫారెస్ట్‌లా ఉంది. నేనైతే ఎప్పటినుండో ఇలాంటి ఒక ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నాను. ఫైనల్లీ ఐ ఫౌండ్ కచేరాస్తే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఆల్‌మోస్ట్ 6-7 అవర్స్ మేమిక్కడ టైమ్ స్పెండ్ చేశామండి. ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది ఈ పాండ్. ఇక్కడ గైడ్ ఉన్నారండి. ఈ పాండ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది ఒక మ్యాన్ మేడ్ పాండ్. అంటే ఒక ప్లేస్‌లో మట్టిని డిగ్ చేసి, పాండ్ లైనర్ వేసి పాండ్‌ని క్రియేట్ చేశారంట. ఆల్‌మోస్ట్ కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఫిషెస్‌ని ఇందులో వేశారంట. ఇక్కడ నుండి నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళడానికి 5 మినిట్స్ అలా వాక్ చేయాల్సి ఉంటుందండి. సో, మనం ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్‌ని చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు చైర్స్ అండ్ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. నాకైతే ప్లేస్ చాలా నచ్చిందండి. ఇక్కడ బేబీ సెంటర్ రూమ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ రూమ్ కూడా ఉన్నాయండి. సో, మనం కాస్త ముందుకు వెళ్ళగానే మనకు ఫస్ట్ కనిపించేది డక్ అండ్ గీస్ రూమ్. ఇక్కడ మీరు చూస్తుంటే డక్స్ అండ్ డీస్ కనిపిస్తాయి. అండ్ పక్కనే ఫార్మ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. కౌస్, షీప్, గోట్ అండ్ డాంకీస్. ఇక్కడ ఒక పర్సన్ ఉంటారండి. వాళ్ళు మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యానిమల్స్‌కి ఫీడ్ చేయడానికి. సో, వాళ్ళైతే ఏం చార్జ్ చేయలేదండి ఈ యానిమల్ ఫుడ్‌కి. చూసారు కదా! పిల్లలు కూడా అస్సలు భయం లేకుండా ఫీడ్ చేస్తున్నారు. యానిమల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న రూమ్ ఉందండి. అందులో 3 క్యాట్స్ ఉన్నాయి. చూసారు కదా! ఒక క్యాట్ పైనకెక్కింది. మా పిల్లలు ఇంకా హస్బెండ్ క్యాట్‌తో చాలా టైమ్ స్పెండ్ చేశారు. చూడండి క్యాట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. చాలా సేపు క్యాట్‌తో ఆడుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి టెరాఫిన్ అంటారండి దీన్ని. సెమీ అక్వేరియం టర్టిల్ అంట. ఇక్కడ గైడ్ ఉన్నారు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మనకి పట్టుకోవడానికి కూడా ఇచ్చారండి. మా హస్బెండ్ హ్యాండ్‌లో పెట్టారు చూడండి. చాలా క్యూట్‌గా ఉందండి టర్టిల్. ఫస్ట్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైమ్ నేనిలా పట్టుకోవడము. చాలా భయమేసింది. కానీ తర్వాత చాలా నచ్చింది నాకు ఎక్స్‌పీరియన్స్. అండ్ ముందుకు వెళ్తుంటే మనకొక అక్వేరియం కనిపిస్తుందండి. అక్వేరియం రూమ్ కనిపిస్తుంది. 7-8 అక్వేరియంస్ ఉన్నాయండి ఇక్కడ. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక గైడ్ ఉన్నారు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాట్ ఈస్ థిస్ అని. అండ్ ఇవి పిరానాస్ అంట. నాకు తెలీదు. మా పిల్లలే చెప్పారు నాకు. అండ్ గైడ్ మనము ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఇచ్చారండి ఫిషెస్‌కి. అక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళగానే మనకిక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి చూడండి. ఫోటోస్ తీయడానికి చాలా బావుందండి ఈ ప్లేస్. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళగానే ఏవియరీ ఎంట్రన్స్ అని ఉంటుంది. సో, లోపలికి వెళ్ళగానే మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్‌ని చూడొచ్చు. మా పిల్లలైతే చాలా సేపు బర్డ్స్‌తో ఆడుకున్నారిక్కడ. అండ్ కింద గైడ్ ఉంటారండి. వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్లియర్‌గా ఈ బర్డ్స్ గురించి. డిఫరెంట్ కంట్రీస్ నుండి తీసుకొచ్చారంట బర్డ్స్‌ని కూడా. పిల్లలు చాలా సేపు కింద ఆడుకున్నారు. సో, పైనకి వెళ్తే మనకు వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. పైన చాలా బర్డ్స్ ఉన్నాయింకా. సో, ఫైనల్లీ మేమైతే పైనకొచ్చేసాము.
బర్డ్స్‌కి ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళే ప్రొవైడ్ చేయడానికి ఇస్తున్నారండి. ఒక ప్లేట్‌లో ఫుడ్ ఇస్తున్నారు. మనం ఆ ప్లేట్ పట్టుకోగానే బర్డ్స్ అన్నీ మన దగ్గరకొచ్చేస్తున్నాయండి. చూసారుగా మా హస్బెండ్ పైకి ఆల్‌మోస్ట్ ఒక 6-7 బర్డ్స్ వచ్చేసాయి. మా పిల్లలు కూడా పట్టుకోవడానికి ట్రై చేశారు. అట్ ద సేమ్ టైమ్ భయపడుతున్నారు కూడా. ఆల్‌మోస్ట్ 30-40 మినిట్స్ మేము ఇక్కడే స్పెండ్ చేశామండి. చాలా క్యూట్‌గా ఉన్నాయి బర్డ్స్. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. అండ్ బర్డ్స్ కూడా సౌండ్ చేస్తూ సర్కిల్‌లో తిరుగుతూ ఉన్నాయి. సో, ఇక్కడ నుండి మనం బయటికి రాగానే మనకి ఇంకో రూమ్ ఉంటుందండి. ఎమ్యూ రూమ్ అని. సో, ఇక్కడ ఎమ్యూస్ ఉంటాయండి. వీటి నెక్ చాలా పొడవుగా ఉంటుందంట. మనం ఎంత పైనుండి ఫుడ్ పెట్టినా కూడా అవి పైనకి అందుకొని తింటున్నాయండి. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించింది వాటిని చూస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి రాబిట్ రూమ్ అండి. ఇక్కడ చాలా రాబిట్స్ ఉన్నాయి. అండ్ మనము ఎంటర్ అవ్వగానే మన దగ్గరకొచ్చేస్తున్నాయి రాబిట్స్. మా పెద్దోడు కూడా చాలా సేపు రాబిట్‌తో ఆడుకున్నాడు. టచ్ చేశాడు, పట్టుకున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ రాబిట్‌కి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారండి వాళ్ళు. ఇంకా నన్నడిగారు, "క్యారెట్స్ ఎందుకు తీసుకురాలేదమ్మా? క్యారెట్ పెడదామని." నేను కూడా ఫస్ట్ టైమ్ ఇక్కడే రాబిట్‌ని పట్టుకున్నానండి. నాకైతే చాలా బా అనిపించింది. హ్యాపీగా ఉండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డక్ రూమ్ అండి. సో, ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ డక్స్ ఉన్నాయి. మా హస్బెండ్ వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటే అన్నీ అలా వచ్చేసి తింటున్నాయండి. చూడ్డానికి చాలా బావుంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక గైడ్ ఉన్నారు. వాళ్ళు మనకి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రతి ప్లేస్‌లో ఒక గైడ్ ఉంటారండి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అండ్ ఇది చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు.
అండ్ దిస్ ఈజ్ టర్కీ రూమ్. అండ్ ఫైనల్లీ ఇది ఓరియంటేషన్ రూమ్ అంట అండి. ఇక్కడ మనకి ఇగ్వానా అండ్ పైథాన్‌ని పట్టుకోవడానికి అలో చేస్తారు. ఇక్కడ ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారండి. వాళ్ళు మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ హెల్ప్ చేస్తారు. ఎలా పట్టుకోవాలి ఏంటి అని. మా హస్బెండ్ అయితే ఇగ్వానా అండ్ పైథాన్ రెండిటిని పట్టుకున్నాడు. నాకైతే చాలా భయమేసిందండి పట్టుకోవడానికి. సో, నేను ట్రై చేయలేదు. మా పెద్దోడు కూడా ట్రై చేశాడు పైథాన్‌ని పట్టుకోవడానికి. కానీ భయపడ్డాడు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి స్లైడర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. క్యాంటీన్ కూడా ఉంది. సో, మనం వెజ్, నాన్ వెజ్ 2 అవైలబుల్‌గా ఉన్నాయి. మనం ఇంట్లో నుండి కూడా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినొచ్చండి. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. Thanks for watching our video. Please like, share and subscribe. Thank you.